హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మనకైతే ఐజార్ తిరుపతి నుంచి అయితే ఒక నోటీస్ వచ్చిందండి. ఐఐఎస్ఈఆర్ తిరుపతి. సో ఎవరైతే దీనికి అప్లై చేస్తారో సో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ నోటీస్ అండి. ఇది వచ్చేసి సిలబస్ అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించిన అయితే నోటీస్ రిలీజ్ చేశారు. నేను అది సంగతి నేను టెలిగ్రామ్లో గ్రూప్లో వేశాను. అక్కడ నుంచి తీసేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఐజార్ తిరుపతి అని కొడితే అక్కడ లేటెస్ట్ నోటీస్ అని ఉంటుంది. అక్కడ నుంచి అయినా చూసి చదువుకోండి. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఉన్న పోస్టులకి, అదేవిధంగా దాని యొక్క ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి అనేది మనకు డీటెయిల్గా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. పోస్ట్ కోడ్ వచ్చేసి 01 to 03. దాని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ అంటే ఎంసీక్యూ ఎగ్జామ్. అది పాస్ అయిన వాళ్ళకి అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, అది పాస్ అయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది ఫస్ట్. దాని నెక్స్ట్ చాలామంది అప్లై చేసింది ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కానీ టెక్నీషియన్స్ కానీ అన్నీ కూడా అప్లై చేసింది 04 to 014. ఇవి చాలామంది మనం అందరూ అప్లై చేసేవి. సో దీనికి మనకేంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి మెరిట్ బేసిస్లో కట్ చేస్తారు. అందులో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళందరికీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ మెరిట్ బేస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని 1:5 రేషియోలో తీస్తారు. అంటే ఒక పోస్ట్కి 5 మంది లాగా తీసి వాళ్ళకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. సో ఇది మొత్తంగా వచ్చేసి మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 90 నిమిషాలు ఇస్తారు. అదేవిధంగా ఒక క్వశ్చన్కి కరెక్ట్ అయితే 1 మార్కు, అదేవిధంగా తప్పు అయితే మనకు 0.5 మార్క్స్ అనేది డిడక్ట్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందండి. నేను డీటెయిల్గా నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో వేశాను కదా, అక్కడ నుంచి చదువుకోండి. ఏ బ్రాంచెస్కి ఏ విధమైన సిలబస్ ఇచ్చారని తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.